గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, వందే మాత్రం పాడాల్సిందే, అధికారిక కార్యక్రమాల్లో అమలు పరచాలి, గీతాలపన సమయంలో అందరూ నిలబడాలి, జనగణమన కంటే ముందు వందే మాత్రం మొత్తం 6 చరణాలు ఆలపించాలి, స్కూల్ కార్యకలాపాలు దీంతోనే ప్రారంభించాలి, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ. వందే మాత్రం తప్పనిసరిగా పాడాల్సిందే అని విధంగా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ విధంగా వందే మాత్రం తప్పనిసరిగా పాడాల్సింది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఒక నిబంధన కొత్త తీసుకొచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా స్కూళ్ళల్లో విధిగా వందే మాత్రం పాడాల్సిందే, జనగణమన కంటే వందే మాత్రం ముందుగా పాడాలని విధంగా సుప్రీంకోర్టు మరోసారి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ విధంగా అధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. దేశవ్యాప్తంగా సమ్మిళిత బాధ్యతాయుతమైన మరియు స్థిరమైన ఏఐ దిశగా మార్గాల రూపకల్పన, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఆఫ్ ఆల్, 16th to 20 February 2026 న్యూఢిల్లీ, భారతదేశం. గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజెస్, YUVAI, AI by HER, AI for all, AI PH Fest Research Symposium, India AI Impact Expo, India AI థింకర్ప్రెన్యూర్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. ఇలాగా దూరదర్శన్లో ఇస్తారంటే ఇది ఇక్కడ ఏఐకి సంబంధించి ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వహిస్తారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది. ఏఐ ద్వారా సమ్మిళిత బాధ్యతాయుతమైన మరియు స్థిరమైన ఏఐ దిశగా మార్గాల రూపకల్పన, ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఏఐ రూపంలో ఈ విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. 16th February 20 వరకు 90% స్థానాలు మాయే, ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలు నమ్మలేదు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు, గులాబీ సైనికులది పోరాట స్ఫూర్తి, కేటీఆర్. అడుగడుగునా అధికార దుర్వినియోగం, హరీష్ రావు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు. పోలింగ్ శాతం 73%, అస్తం హవా. 70% మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యానికి అవకాశం. నిన్న మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా 90% స్థానాలు మావే అని విధంగా ఇక్కడ కాంగ్రెస్ చెప్పుకొస్తుంది. ఈ విధంగా అధికారికంగా కూడా ఈ విధంగా అస్తం హవా నడిచింది అన్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. ఈ విధంగా 70% మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యానికి అవకాశం అన్నట్టుగా ఇక్కడ వార్త మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 90% మావే, మున్సిపాలిటీలు మావే అని ఈ విధంగా స్థానాలు మావే గెలవబోతున్నామని ఈ విధంగా కాంగ్రెస్ వర్గాలు చెప్పుకొస్తున్నారు నాయకులు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు, గులాబీ సైనికులది పోరాట స్ఫూర్తి, కేటీఆర్. అడుగడుగున అధికార దుర్వినియోగం చేసి ఈ విధంగా అని హరీష్ రావు ఆరోపిస్తారు. 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్ ఖాతాలోకే. కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీకి లభించనున్న మెజారిటీ. ఈ ఎన్నికల్లోనూ కారు జోరు అంతంతే. ఉమ్మడి మెదక్లో మాత్రమే స్వల్ప ఆధిపత్యం. కేసీఆర్ ఇలాకా గజ్వేల్లోనూ క్లిష్టమే. సిరిసిల్లలో ఎగరనున్న గులాబీ జెండా. 100 పట్టణాల్లో కాంగ్రెస్ పాగా. మున్సిపల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనా. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ విజయం సాధించబోతున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అంచనా వచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కి మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో. ఈ విధంగా బీఆర్ఎస్ కు ఊహించని విధంగా ఇక్కడ మరీ తక్కువనే ఎగ్జిట్ పోల్స్ లో ఇక్కడ చూడొచ్చు. ఫలితాలు అంతంత మాత్రమే ఉన్నట్టుగా. అదేవిధంగా బీజేపీకి అక్కడక్కడ 1-2 స్థానాల్లో కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీకి లభించనున్న మెజారిటీ అని వార్త చూడొచ్చు. విధంగా రాష్ట్రంలో మున్సిపాలిటీల పైన కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను దక్కించుకొని గ్రామీణ తెలంగాణపై పట్టు సాధించిన అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం 70% చేరువలో మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లలో అస్తం పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశాలున్నాయి. ఇక మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యర్థి పార్టీలతో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఎదుర్కానున్నట్లు తెలుస్తుంది. కాగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 95% పైగా సీట్లు దక్కించుకున్న గులాబీ పార్టీ ఈసారి మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా ఇక్కడ మొత్తం మీద కేసీఆర్ ఇలాకాలో గజ్వేల్లో కూడా కష్టమే అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్
ఓటమి పాలు అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి ఈ విధంగా అధికారంలో కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రచారంలో కూడా ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పాల్గొనకపోవడం ఈ విధంగా పెద్ద బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలవబోతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ పోలింగ్ 73%, మున్సిపాలిటీల్లో అత్యధికంగా చౌటుప్పల్లో 91.91%, కార్పొరేషన్లలో అత్యధికం నల్గొండలో 77.36%, ఓటు వేసిన 38,09,406 మంది. మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఏజెంట్లపై కాంగ్రెస్ దాడి, ఇద్దరి పరిస్థితి విషమం. రంగారెడ్డి జిల్లా సీతారాంపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ. గద్వాల్, నిజామాబాద్, కామారెడ్డిలలో దొంగ ఓట్ల కలకలం. అజయ్లో చేతి గుర్తుకు ఓటేయాలన్న అధికారి విధుల నుంచి తొలగింపు. పోలీసులపై దుర్భాషలాడారంటూ ఎంపీ అరవింద్ పై కేసు నమోదు. రేపు ఓట్ల లెక్కింపు ఫలితాలు. అక్కడక్కడ వివాదాలు తలెత్తిన విధంగా బీజేపీ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మధ్య 3 ప్రధాన పార్టీల మధ్య విభేదాలు తలెత్తినట్టుగా చూడవచ్చు. ఓటింగ్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఈ విధంగా అక్కడక్కడ కేసులు కూడా నమోదైన కీలక వ్యక్తులపైన. విధంగా బీజేపీ ఎంపీ అరవింద్ పై పోలీసులపై దుర్భాషలాడారంటూ అతనిపై కేసు నమోదు చేశారు. ఇక్కడ ఈ విధంగా కేసు నమోదు. రేపు ఓట్ల లెక్కింపు ఫలితాలు కూడా రేపు 13వ తేదీన వెలువడే అవకాశం ఉన్నట్టు చూడొచ్చు. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు. తెలంగాణలో కాంగ్రెస్ కు తిరుగులేదు. ఓటేసిన సీఎం, కొడంగల్లో ఓటు వేస్తున్న రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనవే. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో హర్షం. బీఆర్ఎస్ పై జనంలో ఇప్పటికీ విముఖత. బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు ఎన్నటికీ అనుకూలంగా ఉండవు. ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంత చర్చలు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లండి, పార్టీని మరింత బలోపేతం చేయండి. ఖర్గే సూచన. నేడు రాహుల్ కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. ఓటేసి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటేసి తర్వాత ఇక్కడ ఢిల్లీ బయలుదేరి అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఖార్గే, రాహుల్ గాంధీలతో సమావేశమైనట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాల్లో గెలవబోతున్నామని ఇక్కడ ముఖ్య నేతలతోటి చర్చించినట్టుగా చూడొచ్చు. మేము ఇదే విధంగా ముందుకు వెళ్ళాలి. ముందు ఇక్కడ రానున్న ఎన్నికల్లో కూడా ఇంకా మరింత అత్యధిక స్థానాల్లో గెలిచి మెజార్టీ స్థానాలు కైవసం తీసుకోవాలని కీలక నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ కేంద్ర నేతలు కూడా సూచనలు తెలియజేసినట్టు చూడొచ్చు. ఈ సందర్భంగా ఢిల్లీ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి తోటి ఈ విధంగా రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులతోటి సీఎం భేటీ అయిన సందర్భంగా ఈ విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సందర్భంగా కూడా చర్చ జరిగినట్టుగా చూడొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. బుధవారం సాయంత్రం రాజాజీ మార్గ్లోని ఖర్గే నివాసంలో ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, రఘువీర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ ఆయన్ను కలిశారు. 5 నిమిషాలు అందరూ ఖర్గేతో మాట్లాడిన తర్వాత సుమారు 25 నిమిషాల పాటు ఖర్గే, రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు, కాంగ్రెస్ సాధించబోయే మున్సిపాలిటీల గురించి రేవంత్ ప్రతి ఒక్క కీలక నేతలంతా, ఎంపీలంతా 5 నిమిషాలు ఖర్గేతో చర్చించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 25 నిమిషాల పాటు ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయి మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాల్లో గెలవబోతున్నాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మెజార్టీ స్థానాలు గెలుచుకొని ముందుకెళ్తుంది. ఈ విధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పైన చర్చించినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఖర్గే తోటి. మహానగరం ఇక 3 కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ సైబరాబాద్, మల్కాజ్గిరి విభజిస్తూ సర్కార్ జీవో. 3ంటికి ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్, జిహెచ్ఎంసీ కమిషనర్ గా కర్నల్, సైబరాబాద్ కు సృజన, మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డి. కోర్ అర్బన్ రీజియన్ వరకు వాటర్ బోర్డు, 3 రీజనల్ యూనిట్లు, 12 జోన్లు. కార్పొరేషన్లకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ. మహానగరం ఇక 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తి స్థాయిగా అధికారులను కూడా నియమించారు. ఈ విధంగా ప్రత్యేక పాలన కొనసాగుతున్నట్టుగా చూడొచ్చు. ఇక నుంచి జిహెచ్ఎంసీ సైబరాబాద్, మల్కాజ్గిరి విభజిస్తూ సర్కార్ జీవో కూడా జారీ చేసింది. ఈ విధంగా 3 విభాగాలుగా హైదరాబాద్ పరిపాలన కొనసాగుతుందన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ ఈ విభాగాల ద్వారానే హైదరాబాద్ పరిపాలన ఉంటుంది అధికారికంగా అన్నట్టుగా చూడొచ్చు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీను 3 నగరపాలక సంస్థలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీగా విభజిస్తూ జీవో విడుదల చేసింది. జిహెచ్ఎంసీ ప్రస్తుత 3 విభాగాలుగా విభజించి ఈ విధంగా పరిపాలన కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కు సంబంధించి పరిపాలన సులభతరం కావడానికి గాను ఈ విధంగా 3 విభాగాలుగా విభజించి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు చూడొచ్చు ప్రభుత్వం. ఈ విధంగా 150 డివిజన్లుగా ఉన్న దానిని ఈ విధంగా 300 డివిజన్లుగా విభజిస్తూ ఈ విధంగా 300 కార్పొరేటర్ అంటే వార్డులుగా ఏర్పడబోతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా హైదరాబాద్ రూపురేఖలు కూడా ఆ పరిపాలన అధికారాలు మారబోతున్నాయన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా విభజన చట్ట విరుద్ధం జనగణన నోటిఫికేషన్ వచ్చాక చేయొద్దు కిషన్ రెడ్డి. జనగణన విభజన చట్ట విరుద్ధం అని మాట్లాడుకోవచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జనగణన నోటిఫికేషన్ వచ్చాక చేయొద్దు, ఈ జనగణన నోటిఫికేషన్ వచ్చాక చేయొద్దు, ఇది చట్టవిరుద్ధం అని కిషన్ రెడ్డి చెప్పుకొస్తారు ఈ విభజనను ఉద్దేశించి. ప్రధాని మోడీ కళ్ళల్లో భయం, అమెరికాకు మోడీ పూర్తిగా లొంగిపోయారు, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టారు, భరతమాతను అమెరికాకు అమ్మేయడం సిగ్గు అనిపించడం లేదా, ఎఫ్స్టీన్ ఫైల్స్ అంశాలపై మోడీ జంకుతున్నారు, అనిల్ అంబానీని ఎందుకు అరెస్టు చేయడం లేదు, లోక్సభలో రాహుల్ విమర్శలు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతాం రిజిజు. ఎఫ్స్టీన్ ను 3-4 సార్లే కలిశాను, ఆయన నేరాలతో నాకు సంబంధం లేదు, హర్దీప్ సింగ్. ఏదో ప్రధాని మోడీ కళ్ళల్లో భయం అని విధంగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి విధంగా అమెరికాకు భయపడి లొంగి పనిచేస్తున్నారు నరేంద్ర మోడీ, రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుండు. విధంగా ఇక్కడ ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ సభలో మాట్లాడినట్టుగా చూడొచ్చు. భరతమాతను అమెరికాకు అమ్మేయడం సిగ్గు అనిపించడం లేదా అని విధంగా ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ అంశాలపై మోడీ జంకుతున్నారు, అనిల్ అంబానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, లోక్సభలో రాహుల్ విమర్శలు. ఈ విధంగా ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశంలో భాగంగా. తెలుగులో వాదనలు వినం, జడ్జిలందరికీ అర్థం కాకపోవచ్చు, ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలి హైకోర్టు, లాయర్ను పెట్టుకునేందుకు పిటిషనర్కు గడువు. తెలుగులో వాదనలు వినం, జడ్జిలందరికీ అర్థం కాకపోవచ్చు, ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలి హైకోర్టు, లాయర్ను పెట్టుకునేందుకు పిటిషనర్కు గడువు. రాజ్యాంగబద్ధ కాన్స్టిట్యూషనల్ కోర్టులైన హైకోర్టు, సుప్రీంకోర్టులో అధికారిక భాష ఆంగ్లం కాబట్టి ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. తెలుగులో వాదనలు వినిపిస్తే డివిజన్ బెంచ్లోని తెలుగేతర జడ్జీలకు అర్థం కాదు కాబట్టి ఆంగ్లంలో వాదనలు వినిపించడానికి లాయర్ను పెట్టుకోవాలని ధర్మాసనం సూచించింది. ఎందుకు పిటిషనర్కు రాజ్యాంగబద్ధ కాన్స్టిట్యూషనల్ కోర్టులైన హైకోర్టు, సుప్రీంకోర్టు అధికారిక భాష ఆంగ్లం కాబట్టి ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. రాజ్యాంగబద్ధ కాన్స్టిట్యూషనల్ కోర్టులైన హైకోర్టు, సుప్రీంకోర్టు అధికారిక భాష ఆంగ్లం కాబట్టి ఆంగ్లంలోనే చర్చించడానికి ఇక్కడ ఆంగ్లం సంబంధించిన జడ్జిలను నియమించుకోవాలని, ఈ విధంగా లాయర్లను నియమించుకోవాలని, ఈ విధంగా ఆంగ్లంలోనే వాదించాలన్నట్టుగా ఇక్కడ హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక నిర్ణయాన్ని వెలువడించినట్టుగా వచ్చే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ లిమిటెడ్ టీజీఐఐసి ఈ వేలం ప్రకటన తెలంగాణ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఉస్మాన్ నగర్ వద్ద బహుళ వినియోగ జోన్లో వివాదరహితమైన విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అవకాశం కల్పిస్తుంది. తెలంగాణ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఉస్మాన్ నగర్ లో సర్వే నెంబర్ 30లో వివిధ కొలతలతో ఉన్న కొన్ని ప్రభుత్వ భూభాగాలను ఈ వేలం పద్ధతిలో విక్రయించడానికి తెలంగాణ ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించాలని భావిస్తుంది. ఎక్కడ ఉన్నది అలాగే ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం తరపున తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఈ క్రింది భూభాగాలను ఈ వేలం పద్ధతిన వేలం వేయడానికి బిడ్లను ఆహ్వానిస్తుంది. ఈ వేలం షెడ్యూల్ ప్రభుత్వానికి సంబంధించిన ఈ భూముల విషయంలో ఈ వేలం ప్రకటిస్తుంది. ఈ విధంగా ఈ వేలం పాట వేసి వీటిని కొనుక్కోవడానికి చూడొచ్చు. ఈ విధంగా సమాచారం కొరకు సంప్రదించండి సైట్ దర్శించుటకు. ఈ ప్రభుత్వం తరపున సైట్స్ కూడా ఇచ్చి ఇక్కడ ఈ ప్రభుత్వ భూముల విలువైన భూమిని సొంతం చేసుకోవడానికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అవకాశం కల్పిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు. సందర్భంగా ఇచ్చారు ఈ వేలం పాట పాల్గొనడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.